తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఏలూరు జిల్లా భీమడోలు శివాలయం సెంటర్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీకృష్ణ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. గ్రామస్తులు ఈడే సత్యనారాయణ, గిరిబాబు సోదరుల ఆధ్వర్యంలో 40 ఏళ్ల కిందటి శ్రీకృష్ణ ఆలయాన్ని పునర్నిర్మించారు. వేద పండితులు సీతారామయ్య పర్యవేక్షణలో విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఈడే సత్యనారాయణ మాట్లాడుతూ 40 ఏళ్లుగా భక్తుల చేత పూజలు అందుకున్న శివాలయం సెంటర్ శ్రీకృష్ణ ఆలయం రోడ్డుకు దిగువన అయ్యి వర్షపు నీరు చేరి ఇబ్బందిగా తయారవడంతో తన సోదరుడు గిరిబాబుతో కలిసి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు. భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటున్నారని, ఆలయ రూపకల్పన తమ పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నామని అన్నారు. సంవత్సరాల క్రితం చిన్న గుడి నిర్మించడం జరిగింది. అయితే అది పల్లం అయిపోవటం వలన నీళ్ళు వచ్చి వాటర్ అది నిలిచిపోయి బాగోలేదు. కాబట్టి ఈరోజు మా తమ్ముడు గిరిబాబు గారు నేను కలిసి ఈ మందిరాన్ని నిర్మించాం. ఈ స్వామివారు భక్తులకు కోరికలు తీరుస్తారు. చాలా పెళ్ళైన వాళ్ళు కొత్తగా కానీ ఈ స్వామిని దర్శించినట్లయితే తప్పనిసరిగా మగ సంతానం కలుగుతుంది అనేది ఒక నానుడి ఉంది. అలాగే ఇక్కడ మొక్కుబడులు కూడా చెల్లించుకుంటున్నారు చాలా మంది. కాబట్టి భక్తులందరూ కూడా నిత్యం స్వామివారిని సందర్శించి స్వామివారికి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనివారం ఆలయ అర్చకులు బ్రహ్మజోషుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆవు పాలు, పంచామృతాలు, సుమంగళి ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పసుపు, కుంకుమ, గాజు, రవికలతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి పూజ చేసిన సుమంగళి ద్రవ్యాలను ఆదివారం ఉదయం ముత్తైదులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పీతాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, ప్రధాన కార్యదర్శి పొన్న రంగారావు, సహాయ కార్యదర్శి గడికోట వీరస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, పనమట దుర్గారావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबिके देवी नारायणि नमोस्तुते। नमो देव्ये महादेव्ये शिवायै सततं नमः। नमः प्रकृत्ये भद्राये नियतात् प्रणतास्मताम्। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి నాడు ప్రతి సంవత్సరం కూడా విశేషంగా అమ్మవారికి సుమంగళీ ద్రవ్యాలతో పంచామృతాలతో వేద మంత్రోచ్చారణతో అభిషేకాలు సుమంగళీ ద్రవ్యము అమ్మవారికి అభిషేకం చేసిన తరువాత అభిషేకం అనంతరం అమ్మవారికి చక్కగా అందంగా సుమంగళి ద్రవ్యాలన్నీ అలంకరించి ఈ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారి ప్రసాదంగా ముత్తైదులకు సర్వ సౌభాగ్యాల కోసం సర్వ సౌభాగ్యాలు సకల సంపదల కోసం అమ్మవారి ఆ యొక్క ప్రసాదంగా పంచిపెట్టడం జరుగుతోంది. ఎంతోమంది వందలాది మంది ముత్తైదులందరూ ఉదయం 7:30 దగ్గర నుంచి ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే చాలామంది తీసుకుంటున్నారు, ఇంకా వస్తున్నారు. అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి సర్వ సౌభాగ్యాలు సకల సంపదలు కలగజేయాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి కోరుతూ పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి శ్రావణ పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి అభిషేకంలో సుమంగళి ద్రవ్యాలతో అలంకారం జరిగింది. మహిళలందరికీ సుమంగళి ద్రవ్యాలు పంచిపెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా జరుగుతుంది. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారి సుమంగళి ద్రవ్యాలను స్వీకరించి తరించవలసిందిగా కోరుతున్నాను. సమాజంలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేది విద్య ఒకటే అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ భవన్లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు అంటే ఒక ప్రత్యేక భావన ఉంటుందని, వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచారాలు, అలవాట్లు ఉంటాయన్నారు. మీరు చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించిన మీతో పాటు మీ సాంప్రదాయాలను, కట్టుబాట్లను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. గిరిజనులు అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైనటువంటి భావన ఉంటుంది. గిరిజనులు అంటే భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకమైన కట్టుబాట్లు, ఆచరణలు, కల్చరు, ట్రెడిషన్ ఇట్లా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అవన్నీ కూడా ముందుగా మీరు ఉన్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించాల్సి ఏంటంటే అదన్నిటికీ మీరందరికీ అవి ప్రత్యేకం. అవి మీరు చదువుకున్న ఉన్నత శిఖరాలకు వెళ్ళినా కూడా అవి మీరు ఎల్లవేళలు మీతో పాటు కూడా తరతరాలు వచ్చే తరానికి కూడా అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలనేది మీరు ఎప్పుడు దాన్ని మీ మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మారుతున్న పరిస్థితుల్లో చాలా వేగవంతమైన ప్రపంచంలో అవన్నీ ఇంకా ఈనాటికి కూడా కళ్ళు చెదరకుండా అట్లా ఉన్నాయంటే నిజంగా చాలా గొప్ప విశేషం అని చెప్పాలి. ఈరోజు మనం చూసుకుంటే కేవలం నృత్యాలే కాదు, నృత్యాల్లో కూడా దింసా నృత్యం కానీ, లంబాడ నృత్యం కానీ, బంజారా వాళ్ళ నృత్యం కానీ, ఇట్లాగా నృత్యాలు చాలా ఉన్నాయి. వేషాధరణ ఇప్పుడు పాడేరు లాంటి ఏరియాలో చూస్తే వాళ్ళ వేషాధారణ కూడా ఇంకా ఇప్పటికీ అట్లా వచ్చే జనరేషన్స్ కూడా అట్లానే ఉంటున్నారు. కనుక షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా మళ్ళీ గిరిజనులు ఎక్కువగా తినేటువంటి మనకి మిల్లెట్స్ కానీ అవే ఎక్కువ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. ఇప్పుడు రాగులు కానీ, అదే పాడేరులో మేము చూసుకుంటే రాజ్మా ఎక్కువ తినేవాళ్ళు, అవి ఈ కాలంలో డాక్టర్లు అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి చాలా మంది కూడా వాళ్ళ అలవాట్లు ఏవై ఉన్నాయో అవి
సహజ సిద్ధంగా ఉండేవి, ప్రకృతి పరంగా కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉండేవి అనేది కూడా చాలా మంది సైన్స్ కూడా అది గుర్తిస్తుంది. ఇప్పుడు బిల్డింగ్ చూశాను, దీని ఎదురుగా ఒక 5-6 లక్షలు ఖర్చు పెట్టి అంత చేసుంటారు. అట్లా కొంచెం డబ్బులతో మీరు గమనించినట్టయితే మొన్న గౌరవ మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు కూడా దాన్ని పేరుని కొంచెం మార్చుతూ ఇంకా పెద్దదిగా షైనింగ్ స్టార్స్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పులివెందుల టీడీపీ కంచుకోట కాబోతుందన్న నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. గత 5 ఏళ్లలో కడప పులివెందులకు జగన్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్. తనపై దాడి జరిగితే నారా లోకేష్, బీటెక్ రవిలే బాధ్యత వహించాలి. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులివెందుల నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పులివెందుల ఉప ఎన్నికల్లో అడుగడుగున అధికార పార్టీ బరితెగించి అక్రమాలకు పాల్పడుతుంది. మండిపడ్డ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గోట్లం బైపాస్ రోడ్డు కోళ్ల వద్ద పోలీసులు తనిఖీలు. 100 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేశామన్న ఎస్పీ వకుల్ జిందాల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.